పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం మీ అందరితో ఉండును కాక. మీ ఆత్మతో ఉందరుగాక. ప్రియ దేవుని సంఘమ, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రస్తుత సమాజంలో అనేక మంది సేవకులు, అనేక మంది దేవుని వాక్యమును బోధిస్తున్నవారు కథోలికేతరులు, కథోలికులు కానటువంటి సేవకులు ఉన్నతమైన స్థాయిలో, ఉన్నతమైన పదవిలో వేల కొలది, లక్షల కొలది విశ్వాసులకు దేవుని వాక్యమును బోధిస్తూ చెబుతున్న మాట, క్రైస్తవులు మరియని ఆరాధిస్తూ ఉన్నారు అని పలుకుతున్నారు. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, క్రైస్తవులు కాదండి, కథోలికులుని. కథోలికులు అంటే ఆర్సెము వాళ్ళు ఎప్పుడు మరియని ఆరాధించటం లేదు. మేము ఆరాధించేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని మాత్రమే. యేసు ప్రభు వారు ఏమన్నారో తెలుసా? యోహాను శుభవార్తలో 4వ అధ్యాయంలో 24వ వచనాన్ని చూడండి. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధించాలి. అంటే దేవుడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు. సో ఆ దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం, ఆ దేవుణ్ణి మేము మహిమపరుస్తున్నాం, ఆ దేవుణ్ణి ఘనపరుస్తున్నామే కానీ ఏ రోజైనా మరియా నీకే ఆరాధన అనలేదండి. తండ్రి దేవ ఆరాధన అన్నాం, యేసు ప్రభువ ఆరాధన అన్నాం, పవిత్రాత్మ దేవ ఆరాధన అన్నామే కానీ మరియా ఆరాధన అన్న మాట ఏనాడు ఏ కథోలిక పరిశుద్ధ పాపు గారు కానివ్వండి, కార్డినల్స్ కానీ, నున్సియోలు కానీ, పీఠాధిపతులు కానివ్వండి, గురువులు కానివ్వండి, మఠకన్యలు కానివ్వండి, ఉపదేశులు కానివ్వండి, లేకపోతే కథోలికులు ఎవరు కూడా ఆ మాట అనలేదు. ఏమని? మరియా నీకే ఆరాధన అనల. ఆర్సెం సంఘములో, ముఖ్యంగా విచారణ దేవాలయాలలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకి సమయంలో పవిత్ర దివ్య బలి పూజ సమర్పించబడుతుంది. ఈ పవిత్ర దివ్య బలి పూజలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి ఆరాధించబడుతున్నాడండి. కనుక ఈ వాక్యము వింటున్నటువంటి ఓ విశ్వాసి గమనించు, ఆర్సెము అంటే విగ్రహారాధికులు కాదు, ఆర్సెం అంటే మరియను ఆరాధించేవా కాదు. ఆర్సెం అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపుణ్ణి ఆరాధించేవారు. అయితే దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ విషయం ఏంటంటే, మేము యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా స్వీకరించాం. అయితే యేసు ప్రభు వారు ఏమంటున్నారో తెలుసా? మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 40వ వచనాన్ని చూద్దాం. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరిస్తున్నాడు, నన్ను స్వీకరించిన వాడు నన్ను పంపిన వారిని స్వీకరిస్తున్నాడు. ఇక్కడ మిమ్ము అనగా 12 మంది శిష్యులు. ఆనాడు 12 మంది శిష్యులైతే ఆ 12 మంది శిష్యుల తర్వాత ఎవరైతే దేవుని సేవ చేసి ప్రజలను, అవిశ్వాసులను, అన్యులను, పాపులను దేవుని దగ్గరికి నడిపించారో వారందరూ కూడా సేవకులే. వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఆనాడు 12 మంది శిష్యుల వలె, ఆనాడు పౌలు గారు వలె, ఆనాడు బర్నబాసు వలె, ఆనాడు సిలాసు వలె, ఆనాడు తిమోతి వలె అనేక మంది దేవుని వాక్యమును బోధించినట్లుగానే మరియ కూడా తన జీవిత సందేశము ద్వారా దేవుని వాక్యాన్ని బోధించింది. మనం ఉదాహరణకి చూసినట్టయితే ఆమె అంతయు మనసున పదిలపరుచుకొని మననము చేస్తూ ఉంది. అనగా దేవుడు మాట్లాడిన మాటలు, దేవుని దగ్గర నుండి విన్నటువంటి మాటలు, దేవునితో తనకున్నటువంటి సంబంధం, దేవదూత ద్వారా విన్న మాటలు తన మనసున పదిలపరుచుకొని
వాటిని మననం చేసింది. అనగా మరియ హృదయం దేవుని ఆలయం. మరియ హృదయం మోషే ధర్మశాస్త్రం దాచిపెట్టిన హృదయం. మరియ హృదయం దేవుని మాటలను మనసున పదిలపరుచుకొని మననము చేసినటువంటి హృదయం. అయితే ఆనాడు యేసు ప్రభు వారు పలికారు, మిమ్ము స్వీకరించువాడు, అనగా 12 మంది శిష్యులను స్వీకరించువాడు నన్ను స్వీకరించినట్టే, అనగా యేసు ప్రభుని స్వీకరించినట్టే. ఈ రోజున ఎవరైతే సేవకులను స్వీకరిస్తారో వారు యేసు ప్రభుని స్వీకరించినట్టు. కథోలికులమైన మేమేం చేశామంటే, ఈ రోజున సేవకులు దేవుని వాక్యము అందిస్తున్నారని సేవకులను స్వీకరించాము. మేమేం చేశామంటే, లోక రక్షకుడైన యేసయ్యను మాకు అందించిందని, పవిత్రుడైన దేవుని మాకు అందించిందని మరియను కూడా మేము స్వీకరించాము. ఎలా స్వీకరించాము? దేవుడుగా స్వీకరించాల. ఎలా స్వీకరించాము? దేవతగా స్వీకరించాల. ఎలా స్వీకరించామో తెలుసా? దేవునికి తల్లిగా మేము స్వీకరించాం. ఈ రోజున కథోలికులందరూ చేసే పని ఏంటంటే, సేవకులను స్వీకరించినట్టుగా, పౌలు బర్నబాసును స్వీకరించినట్టుగా, పేతురును స్వీకరించినట్టుగా, యాజకులను స్వీకరించినట్టుగా, పాస్టర్లను స్వీకరించినట్టుగా మేము కూడా మరియను స్వీకరించాం. ఎందుకు స్వీకరించామంటే, సేవకులు ప్రభు వాక్యాన్ని అందిస్తున్నారు. సేవకులు ప్రభు శరీర రక్తాలను అందిస్తున్నారు. సేవకులు రక్షణ మాకు అందిస్తున్నారు. మరి సేవకులు అందించగా మరియ కూడా యేసు ప్రభును మనకు అందించింది. యేసు ప్రభు శరీర రక్తాలను మనకు అందించింది, ఈ లోకానికి ఇచ్చింది. మరి ఆమెను స్వీకరించడంలో తప్పుందా అండి? ఆమెను స్వీకరించడంలో పాపం ఉన్నదా అండి? ఆ యేసు ప్రభు అన్నారు, మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించును. ఈ రోజున తల్లి మరియను స్వీకరించామంటే యేసు ప్రభు వారిని స్వీకరించినట్టే అని. యేసు ప్రభుని స్వీకరించినంత మాత్రాన మేము ఆరాధించటం లేదండి. మరియ తల్లిని స్వీకరించినంత మాత్రాన ఆరాధించటం లేదు, మేము గౌరవిస్తున్నామండి. ఎందుకు గౌరవిస్తున్నామంటే, ఈమె మాకు జన్మనివ్వాల, కానీ ఈమె మాకు ఆత్మీయమైనటువంటి తల్లి. అందుకే పౌలు గారు తిమోతి గారిని తన సొంత కుమారుడిగా స్వీకరించడం జరిగింది. తిమోతికి రాసినటువంటి మొదటి లేఖలో 1వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూద్దాం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి తండ్రి దేవుని నుండి మన ప్రభువగు యేసు క్రీస్తు నుండి నీకు కృపా కనికరము సమాధానం. చూడండి, పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు, విశ్వాసమును బట్టి కుమారుడిగా స్వీకరించాడు తిమోతిని. అయితే శుభములు ఆశీర్వాదాలు ఎవరి నామమున? తండ్రి నామమున, కుమారుడు నామమున శుభములు వసుగుతున్నారు. ఎవరు వసుగుతున్నారు? పౌలు గారు తిమోతికి వసుగుతున్నారు. నేను మరలా చెప్తున్నారు, విశ్వాసమును బట్టి పౌలు గారు తిమోతి గారిని తన సొంత కుమారుడిగా స్వీకరించాడు. దాని అర్థం, తిమోతి గారి తండ్రి పౌలు గారు కాదు, లేదా పౌలు గారి కన్న కొడుకు తిమోతి గారు కాదు. ఎందుకంటే ఆయన వివాహము చేసుకోలేదు కాబట్టి. కానీ పౌలు గారు తిమోతి గారిని విశ్వాసమును బట్టి కుమారుడిగా స్వీకరించి ఆయనకి తండ్రి కుమారుని నామమున ఆశీర్వాదాలు, శాంతిని వసుగుతున్నారు. ఆనాడు పౌలు తిమోతి గారిని విశ్వాసమును బట్టి తండ్రిగా స్వీకరించినట్టే ఈ రోజున మా విశ్వాసమును బట్టి, ఏంటి మా విశ్వాసం? మరియ యేసు ప్రభుని ఈ లోకానికి అందించిందన్న విశ్వాసమును బట్టి మరియను మా ఆత్మీయమైన తల్లిగా స్వీకరించాం. అది మాత్రమే కాదు, సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్య అన్నాడు, ఇదిగో నీ తల్లి అని యోహాను గారితో అన్నారు, ఇదిగో నీ కుమారుడు అని తల్లి మరియతో అన్నాడు. సో ఆనాడు యోహాను గారు తల్లి మరియను ఆత్మీయమైన తల్లిగా స్వీకరించినట్లే ఈ రోజున మేము కూడా, అనగా కథోలిక సంఘం అంతా కలిసి మరియను మా ఆత్మీయమైన తల్లిగా, మా కోసం ప్రార్థించేటటువంటి తల్లిగా, మమ్మలను దేవుని వైపు నడిపించే క్రీస్తు వైపు మార్గచూపరిగా మేము అంగీకరించాం.
అంగీకరించిన మేమేం చేస్తున్నాం? గౌరవిస్తున్నాము. నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో 12వ వచనాన్ని చూద్దాం. మీ తల్లిదండ్రులను గౌరవించండి, అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించే దేశములో చిరకాలము జీవిస్తారు. ప్రభు పలుకుతున్నాడు, 2 రకాల తల్లిదండ్రులు ఉంటారు. ఒకటి జన్మనిచ్చినటువంటి శారీరకమైన తల్లిదండ్రులు, రెండవది ఆత్మీయమైన తల్లిదండ్రులు. దేవుని బిడ్డలారా, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించినప్పుడు ఆత్మీయమైన తల్లి మనకి దేవుణ్ణి అందించినటువంటి తల్లిని గౌరవించడం తప్ప అండి? ప్రభు పలికినట్టు గౌరవిస్తున్నాం, అక్కడ వరకు ఎందుకండి? ఈ వాక్యం వింటున్న మీరందరూ వినండి. ఒకప్పుడు నేను నరహంతకుడిని, ఒకప్పుడు నేను వ్యభిచారికుడిని, ఒకప్పుడు గంజాయి తాగా, ఒకప్పుడు మందు తాగా, ఒకప్పుడు గుట్కాలు తిన్నా, ఒకప్పుడు నరహత్యకుడిని, ఒకప్పుడు విగ్రహారాధికుడిని చెప్పి హృదయ పరివర్తన చెంది ఈ రోజున మీ మధ్యకు వచ్చి బైబిల్ గ్రంథాన్ని చేతపట్టి వాక్యము బోధిస్తూ ఉంటే, పాపి పవిత్రుడిగా మారి వాక్యము బోధిస్తుంటే ఆయన నువ్వు గౌరవించటం లేదా? ఆయనకి చేతులెత్తి మొక్కటం లేదా? ఆయనకి ప్రైజ్ ద లార్డ్ చెప్పటం లేదా? ఆయనకి వందనాలు చెప్పటం లేదా? ఆయనకి స్తోత్రాలు చెప్పటం లేదా? ఒక పాపి పవిత్రుడిగా మారితే అంత గౌరవించామండి. జన్మ పాప రహితోద్భవిగా ఉండి ఈ లోకానికి లోక రక్షకుడిని అందించి ఏ పాపము సోకనటువంటి తల్లిని మా ఆత్మీయమైన తల్లిగా స్వీకరించి ఆ తల్లిని గౌరవిస్తే తప్ప అండి? ఆ తల్లిని గౌరవిస్తే ఆరాధన అండి? ఆ తల్లిని గౌరవిస్తే పాపమా అండి? ఇంత లోతైన విషయం మీకు అర్థం కావటం లేదా అండి? ఈ వాక్యం వింటున్నటువంటి ఓ విశ్వాసులారా, ఓ క్రైస్తవ సంఘమా, వినండి. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఓ సేవకులారా, ప్రొటెస్టెంట్ సేవకులారా, నేను మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న. బైబిల్ గ్రంథంలో ఆదాము దగ్గర నుండి మరి దర్శన గ్రంథంలో యోహాను వరకు ఎంతమంది మంచివారు చెడ్డవారు ఉన్నా వాళ్ళందరి గురించి మీరు చెబుతారే, వారందరికంటే మరియ మంచిది కాదా? ఎందుకని ఏ ఒక్క ప్రొటెస్టెంట్ పాస్టర్ కానీ ఏ సేవకుడు కానీ మరియ గురించి చెప్పరు? ఎందుకని? మిమ్మల్ని కూడా విగ్రహారాధికులు అంటారనా? అబ్రహాం గురించి చెబుతావు, ఈసా గురించి చెబుతావు, యాకోబు గురించి చెబుతావు, యోసేఫ్ గురించి చెబుతావు, డెలీలా గురించి చెబుతావు, సంసోను గురించి చెబుతావు, జకరియా గురించి చెబుతావు, ఎలిజబెతమ్మ గురించి చెప్తావు, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ గురించి చెబుతావు, అననీయ గురించి చెబుతావు. ఎంతమంది పాపాత్ముల గురించి, చెడ్డోళ్ళ గురించి, వాళ్ళలా ఉండకూడదని పాపులను చూపిస్తావు, వీళ్ళలా ఉండాలి అని ప్రవక్తలను పరిశుద్ధుల గురించి చెప్పినప్పుడు ఎందుకని ఏ పాస్టర్ అయినా కూడా, ఏ ప్రొటెస్టెంట్ సోదరుడైనా కూడా మరియలో ఆ ప్రవక్తలలో ఉన్నటువంటి మంచి గుణం లేదా? భయపడుతున్నారా? ఆమె గురించి మాట్లాడాలంటే మిమ్మల్ని కూడా కథోలికులుగా కలపాలని భయపడుతున్నారా? భయపడాల్సిన అవసరం లేదు. మీరు మరియ మీద ఎన్ని నిందలేసినా, కథోలిక సంఘాన్ని ఎంతగా అవమానించినా, మీరు సంఘాన్ని పెంచుకోవటం కోసం అక్కడ రక్షణ లేదు, వాళ్ళు మరియను ఆరాధిస్తున్నారు ఎంత చెప్పినా కూడా దానిని జయించటం ఎవరు సాధ్యం కాదు. ఎందుకనగా పేతురు, నీవు కేఫావి, ఆ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తావు, దానిని జయించటం నరక శక్తులకు చేత కాదు అని పలుకుతున్నారు. కాబట్టి ఈ రోజున కథోలిక సంఘము మరియని ఆరాధించటం లేదు, మరియని గౌరవిస్తున్నాము. అందుకే దేవుని బిడ్డలారా, చాలామంది అంటారు మరియకి మీరు దండం పెడుతున్నారు కదా అని అంటున్నారు. అంటే దండం పెడితే ఆరాధన? మరి సేవకుడికి దండం పెడుతున్నావు కదా, మరి సేవకుడిని ఆరాధించినట్ట? రాజకీయ నాయకుడు దండం పెడుతున్నావు కదా, రాజకీయ నాయకుడిని ఆరాధించినట్ట? ఉద్యోగస్తులకు దండం పెడుతున్నావు కదా, వాళ్ళని ఆరాధించినట్ట? తల్లిదండ్రులకు దండం పెడుతున్నావు కదా, వాడిని ఆరాధించినట్ట? దండం 2 రకాలు, నమస్కారం 2 రకాలు. ఒకటి, దేవుని ముందు దండం పెడితే అది ఆరాధన. నరుడికి దండం పెడితే, నరుడికి నమస్కారం చేస్తే అది గౌరవము. మరి ఈ రోజున మేము మరియని గౌరవిస్తున్నామే కానీ మేమైతే ఆరాధన చేయటం లేదండి. అయితే ప్రతిరోజు ఉదయం కథోలిక సంఘంలో దివ్య బలి పూజ జరిగితే సాయంత్రం పూట ఏం జరుగుతుందో తెలుసా అండి? జపమాల చెబుతుంది.
ఎందుకు జపమాల చెబుతున్నారంటే, ఇదిగో ఆ మరియ తల్లి చెప్పిన మాట ఒకటే. ఏంటంటే ఆ మాట, పాపుల కోసం ప్రార్థన చేయండి. ఒక సంఘ కాపర్ అంటాడు, మరియకి గుణదల మాత అంటాడు, మరియని వెళంగిని మాత అంటారు, మరియ మాతని నిర్మలగిరి మాత అంటారు, మరియ మాతని ఫాతిమా మాత అంటారు, మరియ మాతని లూర్దు మాత అంటారు. ఓ సేవకులారా, ఓ ఎగతాళి చేసే సేవకులారా, ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. ఒకే మాత, ఆ మాత మరియ మాత. లూర్దు నగరంలో దర్శనమిచ్చి పాపుల కోసం ప్రార్థన చేయమని చెప్పారు. ఫాతిమా నగరంలో దర్శనమిచ్చి పాపుల కోసం ప్రార్థన చేయమని చెప్పారు. అదేవిధంగా 100 సంవత్సరాల క్రితము మరియ మాత గుణదలలో దర్శనమిచ్చి పాపుల కోసం ప్రార్థన చేయమని చెప్పారు. ఈ విధంగా సాగరమాతలో కూడా దర్శనమిచ్చి పాపుల కోసం ప్రార్థన చేయమని చెప్పారు. ఇదిగో నీతి మంతుల ప్రార్థన మహాశక్తివంతమైనదని పలికినట్లుగా ఆమె మా కోసం ఇదిగో పాపుల కోసం ప్రార్థన చేయమని పలికిందే కానీ నన్ను ఆరాధించమని ఎక్కడా చెప్పలేదు. అలాగని ఏ కథోలిక పరిశుద్ధ పాపు గారు కానీ, కార్డినల్స్ కానీ, పీఠాధిపతులు కానీ, గురువులు కానీ ఎవరు కూడా మరియని ఆరాధించిన వారు లేరు. మరి ఎందుకు అంత అంటే, మేము మరియ తల్లి జీవితంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటూ మా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నాం. ఏంటి అదనంటే, మొదటిది లూకా శుభవార్తలో 1వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా ఉంది. మంగళవార్త జపములో 2 భాగాలు చేశాం. మొదటి భాగమేమో బైబిల్ ప్రకారం, రెండవ భాగం లోకం ప్రార్థించమని అడుగుతుంది. మొదటి భాగం చూద్దాం. లూకా 1:28. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు. చాలండి. మంగళవార్త జపంలో ఏం చెబుతాము? దైవ వర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం, ఏలిన వారు మీతో ఉన్నారు. ఇది బైబిల్లో ఉంది. ఆ తర్వాత చూస్తే లూకా శుభవార్త 1వ అధ్యాయము 42-45 వచనాలు చూస్తే అక్కడ ఎలిజబెతమ్మ పలికిన మాట. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లు అనేను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిన. దేవుడు ఎలిజబెతమ్మ ద్వారా ప్రవచించారు. దేవుడు ఎలిజబెతమ్మ ద్వారా చెబుతున్నారు. ఏమని పలుకుతున్నారు? మంగళవార్త జపంలో దైవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం, ఏలిన వారు మీతో ఉన్నారు. ఇవి దేవదూత పలికినటువంటి మాటలు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిన. ఇది ఎలిజబెతమ్మ పలికిన మాటలు. ఇవి 2 బైబిల్లోనే ఉన్నవే. ఈ 2 కూడా మరి దేవుడు వారి ద్వారా, దేవదూత ద్వారా, ఎలిజబెతమ్మ ద్వారా పలికినటువంటి మాటలే కదా. మేము బైబిల్లో లేకుండా ఏది కూడా పలకటలేదే అని పలికి, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానం అని పలికి, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను అని అన్నారు. ఇది ఎక్కడ ఉన్నది అంటే లూకా శుభవార్తలో 11వ అధ్యాయంలో 27వ వచనం చూద్దాం. ఆయన ఇట్లు పలికినప్పుడు జన సమూహములో ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భము నీకు పాలిచ్చిన స్థానము ధన్యమైనవి. ఆమె గర్భం ధన్యమైనటువంటి గర్భం. ఈ 3 బైబిల్లోనే చదువుతున్నామే. నేను మరలా చెబుతున్నా, దైవ వర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం, ఏలిన వారు మీతో ఉన్నారు. ఇది దేవదూత పలికిన మాట. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానము నీవే, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను అని ఎలిజబెతమ్మ పలికినటువంటి మాటలు. అప్పుడు మనమేం పలుకుతున్నాం? పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరిని మాత అనగా దేవుని తల్లి, పాపులైన మా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నాం. అంటే ఆమె పరిశుద్ధురాలు, ఆమె పవిత్రురాలు, ఏ పాపం సోకని తల్లి, జన్మ పాపము సోకనటువంటి తల్లి. ఆ తల్లి మరి ఏ పాపం సోకనప్పుడు మా కోసం ప్రార్థన చేయమని అడిగితే తప్ప అండి? యాకోబు గారు ఏమంటారు తెలుసా? యాకోబు గారు రాసిన లేఖలో 5వ అధ్యాయంలో 16వ వచనంలో, పరస్పరము మీ పాపాలు ఒప్పుకోండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. ఆ తర్వాత అంటాడు, నీతిమంతుని ప్రార్థన మహా శక్తివంతమైనది. మాకంటే నీతిమంతురాలు తల్లి మరియ, ఆమె దేవునికి మా కోసం ప్రార్థన చేస్తుందండి.
అంటే జపమాల జపించినప్పుడు మరియా మా కోసం ప్రార్థన చెయ్యని అడగటం తప్ప అండి? నువ్వైతే పాస్టర్ గారిని ప్రార్థన చెయ్యమని అడగొచ్చు, కానీ మేము మాత్రం మా దేవుని తల్లి ప్రార్థన చేయమని అడగటం తప్ప అండి? సో మీకు తప్పుగా ఉండొచ్చు, మాకైతే తప్పుగా లేదు. ఎందుకంటే మేము ఆరాధించటల, గౌరవిస్తున్నాం. మేము ఆరాధించటల, మా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నాం. అది మాత్రమే కాదు, మీరు ఎన్నైనానండి, మరియ గురించి ఎన్నైనా మాట్లాడండి, ఆమె తరతరాల పాటు ధన్యురాలని పిలువబడుతుందట. మనం చూస్తే లూకా శుభవార్తలో 1వ అధ్యాయంలో 48వ వచనం చదువుకుందాం. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఏలైనా సర్వశక్తిమంతుడు ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. చూడండి అండి, ఒక తరం అనలా, 10 తరాలు అనలా, 100 తరాలు అనలా, ఈ భూలోకములో నరుడుగా ఉన్నంత కాలం, లేదా భూమి మీద నరులు ఉన్నంత కాలం మరియ ఎప్పటికైనా ధన్యురాలే, తరతరాలు పాటు. అది మాత్రమే కాదు, యేసు ప్రభు ఏమన్నా తెలుసా? నిన్ను మోసిన గర్భము, నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి అన్నప్పుడు లూకా శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? నన్ను మోసిందని ఆమె ధన్యురాలు కాదు, నాకు పాలిచ్చిందని ఆమె ధన్యురాలు కాదు, దేవుని వాక్యం ప్రకారం, దేవుని వాక్యమును ఆలకించి పాటించువారు మరింత ధన్యులు అంటున్నాడు. ఇక్కడ మరియా దేవుడు పలికిన మాటలు వినటం మాత్రమే కాదు, ప్రభువా నీ చిత్తం జరుగునుగాక అని తల వంచింది. ఇదిగో నీ హృదయమున ఒక ఖడ్గము దూచుకొని పోనున్నది అన్న మాటలు విన్నది. ఇవన్నీ మనసులో పదిలపరుచుకొని వాక్యానుసారం బ్రతికినటువంటి తల్లి మరియా మరింత ధన్యురాలు. మీరు అన్నా ధన్యురాలే, మీరు అనకపోయినా ధన్యురాలే. వాక్యం చెప్పే ముందు పవిత్రులుగా కనపడుతూ, వాక్యం చెప్పినాక బయట పాపంతో మీరు ఉండొచ్చు, అంత మీరు ధన్యులు కాదు. ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడితే మీరు ధన్యులు కాదు. ఆరాధన ఒకటై ఉండి ప్రవర్తన ఒకటై ఉంటే ధన్యత్వం రాదు. వాక్యము ఒకటై ఉండి ప్రవర్తన ఒకటైతే ధన్యత్వం రాదు. తల్లి మరియా ప్రవర్తన ఒకటే, మాట ఒకటే, నడవడిక ఒకటే. ఆమె విన్నటువంటిది మనసులో పదిలపరుచుకున్నది, జీవితంలో చేసి చూపింది. కాబట్టి యేసు ప్రభు అంటున్నారు, ఆమె మరింత ధన్యురాలు, ఆమె తరతరాల పాటు ధన్యురాలు. మీరు ఆమెను ఎన్ని విమర్శించినా, ఎంతగా మాట్లాడుకున్నా ఆమె ధన్యత్వాన్ని మీరు తీసేయలేరు. ఆ ధన్యత్వం ఎవరు తొలగించలేరు. ఆ ధన్యత్వం నుండి మీరు ఆమెను దూరము చేయలేరు. కనుక దేవుని బిడ్డలారా, ఇక మరియ తల్లిని మేము గౌరవిస్తున్నామే కానీ ఆరాధించటం లేదండి. నేను మిమ్మందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఏ రోజైనా కథోలిక సంఘములో, కథోలిక చర్చిలో ఉన్నటువంటి బిషప్ గారు కానీ, గురువులు కానీ, డీకన్లు కానీ, బ్రదర్లు కానీ, ఉపదేశులు కానీ, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, మఠకన్యలు కానీ, ప్రొటెస్టెంట్ పాస్టర్స్ని విమర్శించారా? చెడుగా మాట్లాడారా? మీ పరువు తీశారా? మిమ్మల్ని అవహేళన చేశారా? మీరు నిజమైన సేవకులు కాదని, డబ్బు కోసమే పనిచేస్తున్నారని, పేరు ప్రఖ్యాతల కోసమే పనిచేస్తున్నారని, లైక్స్ కోసం పనిచేస్తున్నారని ఏ రోజైనా ఎవరైనా అన్నారా? మా యేసయ్య మాకు అది నేర్పల. మేము ఒకళ్ళని విమర్శించం, ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడం, ఒకళ్ళ గురించి చులకనగా మాట్లాడడం, ఒకళ్ళ పేరు చెడగొట్టం, ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడి అక్కడ వాళ్ళందరూ ఇక్కడికి రండి అని మేము అనం. ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడి వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళలో జీవం లేదు, వాళ్ళలో రక్షణ లేదని మేము అనం. దేవుడు చెయ్యమన్నది మేము చేస్తాం. మేము ప్రజలను నడిపించే మార్గము సత్యమైనటువంటి మార్గం అండి. సో కాబట్టి మేము విమర్శించినప్పుడు కథోలిక సంఘం గురించి విమర్శించే హక్కు మీకు లేదు. ప్రభువే అన్నారు కదండి, శత్రువులను ప్రేమించమన్నారు. మీరు ఈ రోజున సంఘానికి మధ్యలో గొడవలు పెడుతున్నారు.
శత్రువులను ప్రేమించమన్నారు. ఆ సంఘ కాపరికి ఈ సంఘ కాపరికి మధ్య గొడవలు పెడుతున్నారు. కీడు చేసిన వాళ్ళకి మేలు చేయమన్నారు. మీరు మేలు చేయటం మానేసి ఈ రోజున ఒక క్రైస్తవ సంఘాన్ని విడగొడుతున్నారు. ఈ రోజున క్రైస్తవ సంఘం ఇన్నిగా విభజించబడటానికి కారణం మనమే అంటే అక్కడ రక్షణ లేదు, ఇక్కడ రక్షణ లేదు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఆ సేవకుడు కరెక్ట్ కాదు, ఈ సేవకుడు కరెక్ట్ కాదు, అది సత్యం కాదు, ఈ సత్యం కాదు, ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ మనలో మనం కొట్టుకుంటున్నామండి. ఇప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఏం చెయ్యాలో అర్థం కాకుండా పోతుందండి. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒక చోట ప్రార్థనకి వెళ్ళానండి. ఒక చోట ప్రార్థనకి వెళ్తే 3 రోజుల కూటాల ప్రార్థనలో ఒక విశ్వాసం నన్ను అడిగింది, అయ్యా నీటిలో మునిగి తేనే రక్షణ అంటున్నారయ్యా, మీరేమంటారు? నేను అన్నాను, నీటిలో మునిగి ఇచ్చే బాప్తిజం యోహాను గారు ఇచ్చిన బాప్తిజం, ఆత్మానుసారం ఇచ్చిన బాప్తిజం యేసయ్య ఇచ్చిన బాప్తిజం. అది మాత్రమే కాదు, యోహాను గారు ఏమన్నారు, నేను మీకు నీటితో స్నానం చేస్తున్నాను, నా తర్వాత వచ్చే వ్యక్తి మిమ్మల్ని ఆత్మతో స్నానము చేయించు. యేసు ప్రభు వారు ఏమన్నాడు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిందే తప్ప వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అన్నాడు. ఈ రోజున మరి పేతురు గారు ఇచ్చిన బాప్తిజం ఏంటి? ఆత్మ బాప్తిజం. ఇది నేను చెప్పానండి. అప్పుడు వాళ్ళు అంటారు, అదిగో వాళ్ళేమో అలా చెబుతున్నారు, మీరేమో ఇలా చెబుతున్నారు, మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదన్న. ఇప్పుడు విశ్వాసులలో కన్ఫ్యూజన్ సృష్టించింది ఎవరు? విశ్వాసులో కన్ఫ్యూజన్ కలుగ చేసింది ఎవరు అనగా సేవకులే. సేవకులారా గమనించండి, విశ్వాసులను తప్పుడు ద్రోవ పట్టించమాకండి, సత్యం అనే మార్గంలో నడిపించండి. దేవుడు మనలని దీవిస్తాడు, పరలోక రాజ్యములో బహుమానమిస్తాడు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.